నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా కూడా బగ్గుమంటున్నారు. ఓవైపు డిఎస్సి, మరోవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నిరుద్యోగులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎక్కడికక్కడ మంత్రులను, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి నివాసాలు, అదేవిధంగా సెక్రటరేట్ ముట్టడికి కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. సో తాజాగా ఇవాళ చూసినాం మనం, నిరుద్యోగులంతా కూడా రాష్ట్ర సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. సో ఇదిలా ఉంటే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్పై అటు నిరుద్యోగులు, ఇటు ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి. మొన్న చూసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు ఇక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ చేసినటువంటి కామెంట్స్పై కొంత ప్రతిపక్షాలు, అటు విద్యార్థి సంఘ నాయకులు కూడా బగ్గుమంటున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. సో ముందుగాల ఇవాళ ఒక పత్రికలో కూడా రాసిరు, ప్రధానంగా హెడ్లైన్స్లో మీ వార్త వచ్చింది, ఒళ్ళు బలిసి నిరుద్యోగులు దీక్ష చేస్తున్నట్టు చెనగాని దయాకర్ మాట్లాడినటువంటి మాటలు ప్రధాన పత్రికలో వచ్చినాయి. ఎందుకు నిరుద్యోగుల మీద అంత పెద్ద మాట అనాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ముందుగా తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ నమస్తే తెలంగాణలో రాసినటువంటి తప్పుడు కథనాలు, ఏదైతే రోత కథనాలు ఉన్నాయో మమ్మల్ని వక్రీకరించి, మేము అన్నది ఒకరిని అది వక్రీకరించి మొత్తం నిరుద్యోగులు అన్నట్లాగా తప్పుడు ప్రయత్నం చేశారు. అది చాలా ముమ్మాటికి వాళ్ళు అపాలజీ చెప్పాల్సిందే. అంటే నిరుద్యోగుల అభిమానాన్ని లేదా నిరుద్యోగుల ఆదరణను పెంచుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాని యొక్క గుమాస్తా పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణ పత్రిక తప్పుడు కథనాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్య వాళ్ళకు పట్టదు. రోజు పొద్దున్న లేస్తే నిరుద్యోగులు ఆందోళన అదే ప్రధానమైన శీర్షికలో కనపడతా ఉంది. కాబట్టి అది ముమ్మాటికి తప్పు. నిరుద్యోగులు అనే వాళ్ళని ఎప్పుడు కూడా కించపరచలేదు. నిరుద్యోగులు కాంగ్రెస్ బిడ్డల్లాగానే ప్రభుత్వం భావిస్తూ ఉంది. మేము 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం పోరాటం చేసినాం. వాళ్ళ సమస్యల కోసం అగ్రభాగంలో ఇప్పుడు కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఇవ్వడానికి మాలాంటి వాళ్ళం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడంటే మీరు చెప్పండి. నిరుద్యోగుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మంత్రులకు అంత చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే, ఒక 10 నిమిషాలు నిరుద్యోగులకు సమయాన్ని కేటాయించి వాళ్ళతో చర్చలు జరపలేకపోతుంది ఎందుకు? మరి అట్లేదుగా అనుకుంటారు. ఎంతమంది నిరుద్యోగులు కలుస్తూ ఉన్నారు, ఎంతమంది విద్యావంతులు కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు అనేవాళ్ళు ఎంతమందిని కలిస్తే ఉంటుంది చెప్పండి మీరు. ఇప్పుడు అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రోజు ఇంటి దగ్గర 100 మందిని కలుస్తూ ఉన్నారు. ప్రజాభవన్లో ప్రజావాణి పేరిట కలుస్తూ ఉన్నారు. మంత్రులను కలుస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎంని కలుస్తూ ఉన్నారు. ఎందుకు కలవట్లేదండి? ఇది అదో ఒక ప్రాపగాండా. నేను అనేది ప్రభుత్వం కొన్ని సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అవగాహనతోనే కింద లోతుగా అధ్యయనం చేసి ఆలోచనతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రభుత్వ పాలసీలో అందరినీ మనిషిని అడిగి చేయలేదు. ఇది ఒక ప్రజాప్రభుత్వం అండి. 10 ఏళ్ల కాలంలో ప్రజలతో మమేకమై పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి పార్టీ ఇది. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి అంశం దాని మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉంది. ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ప్రతి అంశాన్ని, ప్రతి ఇష్యూని తీసుకునేటప్పుడు ఆయన చాలా లోతైన అధ్యయనం చేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిఎస్సి అంశంలో కూడా ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. 10 ఏళ్ల కాలంలో డిఎస్సి లేదు, ఇవాళ బళ్ళు బంద్ అయిపోయినాయి, టీచర్ లేరు, ఇలా అనేకమైనటువంటి ప్రభుత్వ విద్య మొత్తం కూడా కుంటపడిపోయింది. దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి? ఇప్పుడు మేజర్గా దాదాపు ఒక 60 నుంచి 75% మంది పేద పిల్లలు ప్రభుత్వ బళ్ళల్లో చదువుతారు. మరి అందరూ కార్పొరేట్ బళ్ళు, అందరూ ప్రైవేట్ బళ్ళు చదువుకోలేరు కదా. నేను అంటున్నాను, మరి వాళ్ళకు కూడా విద్య ఉండాలి కదా, ఆ పిల్లలకు కూడా చదువు ఉండాలి కదా. ఆ చదువు ఉండాలంటే పంతులకు ఒక టెస్ట్ పెట్టాలి కదా, ఎగ్జామ్ ఉండాలి కదా. ఎట్లా ఈ ప్రతిపక్షాలు ఎన్ని గుడ్డిగా ఆరోపణలు చేస్తూ ఉన్నాయంటే, అరే 10 ఏళ్ల కాలంలో నువ్వు డిఎస్సి ఇవ్వలేదు, బళ్ళను బంద్ చేసినావు, అసలు మొత్తం కూడా ప్రభుత్వ విద్యను కుంటపడేసి ప్రైవేటు విద్యకు నువ్వు ప్రోత్సహించినావు. అది కాదు, మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్ ఉండాలి, బడి ఉండాలి, పేద బిడ్డలకు చదివియాలని అంటే కూడా ప్రతిపక్షాలు నమ్మరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.